హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. ఐ హోప్ అందరూ శివరాత్రిని చాలా బాగా జరుపుకున్నారు. ఈ రోజంతా శివుడి ధ్యాసలో ఉన్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు చూద్దాము. అంటే ఈరోజు ఒక సింపుల్ రీడింగ్ చేస్తాను. ఓకేనా? విశ్వ టారోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్స్ కామెంట్స్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది. మీ నుంచి నాకు, నా నుంచి మీకు సపోర్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అండ్ పర్సనల్ రీడింగ్స్లో అయితే చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అండ్ నా రీడింగ్స్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి. అండ్ మీకు ఎలాంటి పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ ఈరోజుతో వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అనేవి అయిపోయాయండి. రేపటి నుంచి ఇంకా నార్మల్ ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి. సో అది గమనించగలరు. అండ్ ఈరోజు ఏంటంటే రీడింగ్ మీరు ఒక ఫోర్ క్వశ్చన్స్ అనుకోండి మనసులో. అవి ఏ రకమైన క్వశ్చన్స్ అయినా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, మీ లైఫ్ పరంగా కావచ్చు, ఆర్ ఎవరైనా పర్సన్ వల్ల మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి అయినా కావచ్చు. అంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే పర్సన్ అంటే ఎవరు అని అడుగుతున్నారు. పర్సన్ అంటే ఎవరు అని అంటే మీ మైండ్లో ఒక పర్సన్ ఉంటారు కదండి. అంటే మీ లైఫ్లో, మీ మైండ్లో అనుక్షణం మీ మైండ్లో మీ ఆలోచనలో ఆ పర్సన్ మెదులుతుంటారనమాట. అంటే ఆ పర్సన్ నా గురించి ఏమనుకుంటున్నారు, తనతో నా లైఫ్ ఎలా ఉంటుంది, అంటే మీ లైఫ్లో ఆల్వేస్ మీ మైండ్లో ఆ పర్సన్ అనేవాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. మీరు ఆ పర్సన్కి చాలా కనెక్టెడ్ అయి ఉంటారు. సో ఆ పర్సన్ కోసం అనేది మీ రీడింగ్స్ చూడొచ్చు అనమాట. ఓకేనా? సో ఈరోజు ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, మీరు మనసులో అనుకోండి. నేను 4 కార్డ్స్ పెడతాను. ఆ 4 కార్డ్స్ పెట్టిన తర్వాత అండ్ ఒక ఏంజిల్ గైడెన్స్ కూడా ఇస్తాను మీకు. ఓకేనా? ఆ 4 క్వశ్చన్స్ ఏంటి అని అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండాలి. ఓకేనా? ఒక ఒక కార్డ్కి అనుకున్న క్వశ్చన్ ఇంకో కార్డ్కి రిపీట్ అవ్వకూడదు అనమాట. 4 కార్డ్స్ పెడతాను. 4 డిఫరెంట్ క్వశ్చన్స్, వేరు క్వశ్చన్స్ అనుకోండి మనసులో. ఓకేనా? అండ్ ఆ 4 కార్డ్స్కి నేను 4 ఏంజిల్ గైడెన్స్ కూడా ఇస్తాను. అండ్ 4 క్వశ్చన్స్ లేవు, మీకు 1, 2 ఆర్ 3 క్వశ్చన్సే ఉన్నాయి అనుకుంటే మీ ఇష్టం. మీరు పైల్స్ పరంగా వెళ్ళొచ్చు. మీరు ఏ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ మెసేజ్ అనేది మీకు అనుకొని చూడండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. మనసులో అనుకోండి. మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి మనసులో అనుకోండి, చూడండి వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. మై వ్యూయర్స్, మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి? 1 మినిట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్, మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. ఈ శివరాత్రి రోజున ఆ శివయ్య దీవెనలు, ఆ శివయ్య సందేశంగా మీరు మా వ్యూయర్స్కి గైడెన్స్ ఇవ్వండి. ఆ శివయ్య మాటగా నా నోట వచ్చేలాగా మా వ్యూయర్స్కి మీ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కార్డ్ నెంబర్ 1, కార్డ్ నెంబర్ 2, కార్డ్ నెంబర్ 3 అండ్ కార్డ్ నెంబర్ 4. ఓకేనా? అండ్ 4 కార్డ్స్కి ఏంజిల్ గైడెన్స్ కూడా తీస్తాను. ఏంజిల్స్ ప్లీజ్ మా వ్యూయర్స్కి మీ గైడెన్స్ ఇవ్వండి. ఇక్కడ 4 కార్డ్స్, 4 సిచ్యువేషన్స్, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్కి, 4 సిచ్యువేషన్స్కి ఒక్కొక్క దానికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజిల్స్? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా వ్యూయర్స్ మనసులో ఉన్న క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. 1, 2, 3 and 4. ఓకే, సో నేను మీరు వీడియో పౌజ్ చేసుకొని క్వశ్చన్స్ అనుకోండి. నేను ఇప్పుడు పైల్ నెంబర్ 1 అంటే కార్డ్ నెంబర్ 1, మీరు ఏమైతే క్వశ్చన్ ఆ కార్డ్ నెంబర్ 1కి అనుకున్నారో ఆ కార్డ్ నెంబర్ 1 అనేది మీ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ముందే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే అనుకోండి మనసులో. ఓకేనా? రిపీటెడ్ క్వశ్చన్స్ అనుకోవద్దు. ఓకేనా? ఒకే క్వశ్చన్ 2 కార్డ్స్కి అనుకోవద్దు, అది మీకే కరెక్ట్గా గైడెన్స్ రాదు. ఓకేనా? అండ్ ఆన్సర్స్ ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే
ఇది యూనివర్స్ గైడెన్స్ కాబట్టి ఎవరికి చేరాలో వాళ్ళకే చేరుతుంది. మీరు ముందే ఆన్సర్స్ అన్ని కామెంట్లో పెట్టేస్తే ఏంటి అని అంటే అది చేరాల్సిన వాళ్ళకి సరిగా గైడెన్స్ వెళ్ళదనమాట. సో మీరు కామెంట్లో పెట్టాలి అనుకుంటే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి, లేదంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని పెట్టండి, ఐ లవ్ యూ యూనివర్స్ అని పెట్టండి. ఓకే, ఏదైనా పాజిటివ్గా పెట్టండి, కానీ ఈ కార్డ్స్ యొక్క ఆన్సర్స్ మాత్రం మెన్షన్ చేయకండి. ఓకేనా. సో నౌ కార్డ్ నెంబర్ 1 వచ్చేసి మీ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ అనమాట. సో మీరు ఏదైతే క్వశ్చన్ అనుకున్నారో ఫస్ట్ కార్డ్ సెట్కి ఆన్సర్ వచ్చేసి మేబీ అండి. అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే జగ్గులు అవుతున్నారు. మీరు 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 అనుకున్న క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ ఏ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు కెరీర్ పరంగా అడిగుంటే మీకు 2 ఆప్షన్స్ ఉండొచ్చు. లేదు ఒక రిలేషన్ పరంగా అయితే 2 పర్సన్స్ మధ్యలో ఉండొచ్చు. సో మీరేంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఆ 2 ఆప్షన్స్ మధ్యలో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్రాస్ రోడ్లో ఉన్నారు. మీకు ఇద్దరిని వదలాలని లేదు, ఇద్దరితో బ్యాలెన్స్ కావాలని ఉంది, కాకపోతే క్లారిటీ లేదు. ఓకేనా. ఎవరితో ఉండాలి, ఏ ఏ ఏ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలన్న క్లారిటీ లేదు. ఓకే, మీకు ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు కామ్ డౌన్ అయినప్పుడు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, మీరు ఫస్ట్ ఇన్నర్గా హీల్ అయినప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్కి అనేది మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడైతే మీ కన్ఫ్యూజన్లో అయితే మేబీ ఆన్సర్. ఓకేనా. మీరు ఎలా మీరు కన్ఫ్యూజన్ దాటుకొని వచ్చినప్పుడే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో దీనికి ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. లిజన్ టు యువర్ ఇన్ట్యూషన్. చూసారా, కరెక్ట్గా వచ్చింది. సో మీరు ఇన్నర్గా హీల్ అయినప్పుడే, మీరు ప్రశాంతంగా మీ లోపల ప్రశాంతంగా ఉన్నప్పుడే, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, కామ్ డౌన్ అయినప్పుడే మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది. ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీ కన్ఫ్యూజన్ని వదలండి. మీరు ఇంత కన్ఫ్యూజన్లో ఉంటే మీకు ఆన్సర్ దొరకదు. ఓకేనా. మీరు ప్రశాంతంగా కూర్చొని మీకు ఏం కావాలో, ఇది కావాలి అది కావాలని ప్రజెంట్ వదిలేసేయండి. ఫస్ట్ మీరు హీల్ అవ్వండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు ఒక న్యూట్రల్ పొజిషన్కి రండి. మీరు ఒక నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు అప్పుడు మీ లోపల నుంచి ఒక వాయిస్ చెప్తుంది మీకే ఆన్సర్ ఏంటి అనేది. మీకు ఏం కావాలో మీకే తెలుస్తుంది. సో మీ కన్ఫ్యూజన్ని వదిలేసి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఫస్ట్ హీల్ అవ్వండి. హీల్ అయిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. అప్పుడు ఎలా డిసిషన్ తీసుకోవాలి అని అంటే ఎవరి మాటలు వినద్దు. మీ లోపల ఒక వాయిస్ ఉంటుంది, మీ గట్ ఫీలింగ్ అంటే ఎవరిన్ని చెప్పినా మీ మనసుకు తెలుస్తుంది కదా, లేదు ఇది కాదు, 10 మంది ఇది చెప్పారు అని అంటే మీ మనసుకి నో, అందరూ చెప్పినా కూడా నాకు ఇది వద్దనిపిస్తుంది అనేది మీకు లోపల అనిపిస్తుంది కదా, అది గట్ ఫీలింగ్, అది ఇంట్యూషన్ అనమాట. సో మీకు లోపల ఏది స్ట్రాంగ్గా అనిపిస్తే అదే నమ్మండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏంజల్స్ యొక్క గైడెన్స్. సో మీ సిచ్యువేషన్కి ఏంజల్స్ అనేవాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, హీల్ అవ్వండి, మీ ఇంట్యూషన్ని నమ్మి డిసిషన్ తీసుకోండి అనేది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో నా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో అండి. ఓకేనా. ఏంటి అని అంటే మీరు ఏదో ఒక సిచ్యువేషన్ నుంచి వాకవే చేయాలనుకుంటున్నారు. అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల కావచ్చు. ఎవరో ఒక పర్సన్ నుంచి కూడా వాకవే చేద్దాము, ఎందుకంటే ఈ పర్సన్ అనేవాళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు, అంటే వేరే నాతో కాకుండా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఆర్ ఇంకేదైనా సిచ్యువేషన్ అనుకోండి, ఏంటంటే మీకు ఆ సిచ్యువేషన్ వల్ల మీరు సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకేనా. ఇది నాకు కరెక్ట్ అయింది కాదు అనేది మీకు అనిపిస్తుంది. అయితే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ పర్సన్ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు, కాకపోతే వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మీకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల మళ్ళీ తిరిగి చూస్తున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు. దూరం వెళ్ళిపోదామంటే మళ్ళీ ఆ పర్సన్కి సంబంధించిన ఆలోచనలు, ఆ సిచ్యువేషన్కి సంబంధించిన ఆలోచనలు, ఎందుకంటే మీ పాస్ట్ మెమరీస్, మీ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మిమ్మల్ని దూరంగా వెళ్ళనివ్వడం లేదు. సో మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా వచ్చేసి నో అనమాట. ఓకేనా. ఏ క్వశ్చన్ అయితే మీరు అవునా కాదా అని మనసులో అనుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో. సో మరి ఈ సిచ్యువేషన్కి ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకేనా. ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగులేదు. ఓకేనా. ఇప్పుడు నో ఆన్సర్ వచ్చేసి నో, కాకపోతే ఫ్యూచర్లో మాత్రం ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. అంటే ఒకేసారి టర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడున్న మీకు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందో, ఎంతైతే కన్ఫ్యూజన్ ఉందో, ఎంతైతే వాకవే చేద్దామనుకుని అవ్వలేకపోతున్నారో, ఎంత దూరం వెళ్ళిపోదామనుకుని అవ్వలేకపోతున్నారో, ఆ సిచ్యువేషన్కి దాటుకొని
మీ లైఫ్లో మీకు ఏది కావాలో, మీరు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. ఫ్యూచర్లో అయితే మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ మారి ఒక హ్యాపీనెస్కి మీరు వెళ్ళబోతున్నారు. ఒక హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది. సో నా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ అండి. ఓకేనా. సో ఇక్కడ మీరేమనుకొని ఉండొచ్చు అని అంటే, ఈ పర్సన్ నుంచి నాకు మెసేజ్ వస్తుందా, ఈ సిచ్యువేషన్లో నేను సక్సెస్ అవుతానా, ఈ సిచ్యువేషన్ నాకు తగ్గట్టుగా మారుతుందా అనేవి ఇలాంటి క్వశ్చన్స్ ఏవో అనుకొని ఉండొచ్చు. సో వాటికి ఆన్సర్ వచ్చేసి అయితే ఎస్. మీకు మీ పర్సన్ నుంచి ప్రపోజల్ వస్తుంది. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మీ పర్సన్ నుంచి అపాలజీ, సారీ, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఇలాంటి క్షమాపణలు రావచ్చు. ఆర్ ఒకవేళ మీ పర్సన్ ఇంకా మీకు ఎమోషన్స్ కానీ లవ్ కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే అవి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. సో మీరు ఏదైనా క్వశ్చన్ అనుకోవచ్చు, ఆన్సర్ మాత్రం ఎస్. ఎస్, మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. ఎస్, మీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు. ఎస్, మీ కెరీర్లో సక్సెస్ అవుతారు. ఎస్, మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ సిచ్యువేషన్కి మీకు ఏంజిల్ గైడెన్స్ ఏంటి? ఎస్, చూసారా? చూడండి అసలు టారో కార్డ్స్కి ఏంజిల్ ఆన్సర్స్కి ఎంత పొంతన వస్తుందో చూడండి, ఎంత అక్యురేట్గా రీడింగ్ వస్తుంది చూడండి. సో మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ ఏంజిల్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఎస్, అవును, మీరు అనుకున్నది 100% అవుతుంది. ఓకేనా. మీ పర్సన్ గురించి ఏదైతే ఆలోచిస్తున్నారో, మా పర్సన్ మాతో మాట్లాడతారా, మాకు కాంటాక్ట్ చేస్తారా, మాకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారా, నన్ను లవ్ చేస్తున్నారా మా పర్సన్, ఇవన్నీ కనుక మీకు క్వశ్చన్స్ అయితే, ఆర్ కెరీర్లో నేను సక్సెస్ అవుతానా, కెరీర్ ఆపర్చునిటీస్ నాకు వస్తాయా, ఈ జాబ్ నాకు వస్తుందా, ఇలాంటి ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకేనా. టారో కార్డ్ నుంచి కూడా ఎస్ అండ్ ఏంజిల్ గైడెన్స్ కూడా ఎస్. ఓకే. అండ్ ఫోర్త్ కార్డ్కి ఆన్సర్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో అండి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఓకేనా. సో ఎంత పెయిన్ అంటే అది మీరు భరించలేరు. ఇంకా మీరు భరించలేనంత పెయిన్ మీరు మోస్తున్నారు. మీరు భరించలేనంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ మీకు ఉంది. ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోయి ఉన్నారు మీరు. కాకపోతే ఇది యూనివర్స్ తీసుకునే స్టెప్ అనమాట. మీరు ఇది ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ని తీసుకోవాల్సిందే. మీరు ఈ సిచ్యువేషన్ని తీసుకొని మీలో మీరు ఒక మార్పు అనేది చేసుకోవాల్సిందే. మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా రావాల్సిందే. ఎందుకు అనంటే, మీరు చాలా కాలం నుంచి ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో, ఏ సిచ్యువేషన్ వల్ల అయితే బాధపడుతున్నారో, ఆ బాధ మీకు పోవాలి అంటే ఇప్పుడు మీకు ఇంత పెయిన్ రావడం కంపల్సరీ. అంత పెయిన్ మీరు భరించినప్పుడే మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రాగలుగుతారు. మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయగలుగుతారు. అంతే కదండి. మన మనసులో ఎంత బాధపడ్డా అవతలి పర్సన్ నుంచి కావచ్చు, అవతలి వాళ్ళ నుంచి కావచ్చు, రెస్పాన్స్ కానీ ఆర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కానీ లేనప్పుడు ఏం చేస్తాం, మనం ట్రై చేసేంత వరకు ట్రై చేస్తాం. కానీ ఒక పాయింట్ దగ్గర ఏంటి, ఒక పాయింట్ దగ్గరికి వచ్చినాక ఏమవుతుందంటే మనం గివప్ ఇచ్చేస్తాం. ఇంకా అవసరం లేదు, నా లైఫ్ నాకేదో ఉంది, నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, నా గురించి నేను ఆలోచించుకోవాలి. అంతే కదండి. మనము ఒక పర్సన్ గురించి వెయిట్ చేయడము, వాళ్ళు ఎన్నన్నా పడడము, వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఓర్చుకోవడము, ఇవన్నీ ఎప్పటి వరకు అవుతుంటాయి? మనలో ఓపిక ఉన్నంత వరకు, మనలో సహనం ఉన్నంత వరకు. మనలో ఆ ఓపిక పోయింది, ఆ సహనం పోయింది, ఇంకా ఏం చేస్తాం? ఆ పెయిన్ని ఎండ్ చేయాల్సిందే కదా, ఏదో ఒక పాయింట్లో ఎండ్ చేయాల్సిందే. సో మీ సిచ్యువేషన్ కూడా అదే అనమాట. ఆ సిచ్యువేషన్ని, ఆ పెయిన్ని ఎండ్ చేసేసి ఒక న్యూ బిగినింగ్ వైపు, ఒక న్యూ లైఫ్ వైపు అయితే మీరు వెళ్ళబోతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయినా కూడా మీ లైఫ్ అనేది ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త బిగినింగ్తో అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రస్తుతం మీకున్న పెయిన్ అనేది టెంపరరీ మాత్రమే. ఆ పెయినే మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక న్యూ పర్సన్ లాగా, ఒక న్యూ ఎనర్జీతో ముందుకు నడిపిస్తుంది. ఓకేనా. మరి ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా. సో మీరు ఇంత పెయిన్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కరే ఈ పెయిన్ తీసుకోవడం కష్టం కావచ్చు. సో ఏంజిల్స్ ఏం చెప్తున్నారంటే, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర హెల్ప్ అడగండి. ఓకేనా. చాలామంది ఏంటంటే ఎమోషనల్గా డ్రైన్ అయినప్పుడు కొంతమంది ఎవరితో మాట్లాడకుండా ఉండడము, ఒక్కరే ఉండడం అలా చేస్తుంటారు. సో అలా కాదు. మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అంటే అందరితో మాట్లాడండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అడగండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికైతే
సహాయపడతారు. ఓకేనా? ఇది మీకు ఏంజిల్ గైడెన్స్ అనమాట. సో ఇదండి ఈరోజు రీడింగ్. నాకు తెలిసి ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మనసులో చాలా క్వెషన్స్ ఉంటాయి. అందులో కొన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చెప్పగలిగాను. ఏంజెల్స్ మీకేం చెప్పాలనుకుంటున్నారో అనేది అయితే మీకు ఈ రీడింగ్ ద్వారా తెలియజేయాలనుకున్నాను. సో ఐ హోప్ ఇది అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ విశ్వత్ టారోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.